ఆ రోజు నియంత అయిన హిట్లర్ దగ్గర ఒక మంత్రి గోబెల్స్ అనేవాడు కూడా ఉన్నారు. అతను కేవలం అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా ప్రచారం పెద్ద ఎత్తున చూసి అబద్ధాలను కూడా నిజాలుగా మార్చి ఆ రోజు హిట్లర్ యొక్క నియంత రాజు యొక్క సమర్థించేదానికి అనేక ప్రచారం. అందుకోసమే ప్రపంచంలో కూడా ఏదైనా కానీ ఇటువంటిది ఎప్పుడైనా జరిగితే గోబెల్స్ ప్రచారం పని అంటారు. దానికంటే కూడా ఎక్కువగా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ప్రవర్తిస్తూ ఉంది. ముఖ్యంగా కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీలు వారి యొక్క అనుచరులు ఇవంతా కూడా చేస్తుంది. మేము అసెంబ్లీని సమావేశపరిచి పూర్తి బడ్జెట్ని దాదాపుగా నాకు మతికుండేంత వరకు కూడా 2,27,000 కోట్ల రూపాయలకి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి ఆ రోజు మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలకంతా కూడా ఎంత అవుతుందని చెప్పేసి లెక్కల ప్రకారం కూడా ఆ రోజే వెంటనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖజానాలో, రాష్ట్ర ఖజానాలో ఎంత ఉంది అని అంటే కేవలం 100 కోట్లే. ఇదే చంద్రబాబు నాయుడు గారు 4వ మారుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర ఖజానాలో 7,000 కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజుకు కూడా దాదాపుగా 100 రోజుల పైన అయిపోయింది. రిజల్ట్ వచ్చి కూడా కాదు ప్రమాణ స్వీకారం చేస్తే ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశపరిచి పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టలేకుండా చేతగాని స్థితిలో కూడా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూడా ఉంది. ఈ బడ్జెట్ ఇన్ని 3 నెలలు 4 నెలలు అయినా కూడా ఇంతవరకు ప్రవేశపెట్టలేని ఏ ప్రభుత్వం కానీ పార్టీ ప్రభుత్వం కానీ ఎక్కడికన్నా నేను ఇంకా చూడలేదు. అది ఈ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది ఈరోజు కూడా. ఎందుకంటే బడ్జెట్ అనేది ప్రవేశపెడితే వారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు సూపర్ 6 అనేది కూడా ఎంత కేటాయించాలా అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈరోజు ఇంతవరకు కానీ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి ఈరోజు కూడా చెప్పిన హామీలు సూపర్ 6 కావచ్చు, లేకపోతే ఈ ప్రజలకు కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఏ విషయం చేశారు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు కూడా ఒక 10-15 రోజుల్లో కూడా ఖరీఫ్ సీజన్ అంతా కూడా ముగుస్తూ ఉంది. ఎక్కడ కానీ లేదు. పోయిన సంవత్సరం లాస్ట్ ఖరీఫ్ కానీ రవి కానీ పోయిన సంవత్సరం రాష్ట్రం అంతా కూడా కరువు పరిస్థితి, డ్యాములకు కూడా ఎక్కడ కానీ నీళ్లు రాలేదు. ఎక్కడ రాష్ట్రం అంతా కూడా అటువంటి వాళ్ళు కూడా ఎక్కడో అప్పో సొప్పో చేసి ఈ సంవత్సరం ఖరీఫ్లో కూడా పెట్టుబడి కూడా పెట్టుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు 7 నెలల్లోనే ప్రభుత్వం ఏర్పడితే 7 నెలల్లోనే కూడా పెట్టుబడి సాయం కింద కూడా 13,500 కూడా అందించినాం. కానీ ఈరోజు 20,000 ఇస్తున్న పెట్టుబడి సాయం ఖరీఫ్ ఇంకా 10-15 రోజుల్లో ముగుస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా ఒక రైతుకు కూడా ఇవ్వలేని వైనాన్ని ఈ రాష్ట్రంలో కూడా ఇంతవరకు నెలకొని ఉన్నాయి. ఒక ప్రారంభంలోనే జూన్ మాసంలోనే మేము వేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం అలాగే వేసుకుని పోయాం. కానీ ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఇవాళకల్లా అమ్మఒడి అనేది కూడా మేము ఇచ్చేవాళ్ళం 15,000. కానీ ఈరోజు ఈ సంవత్సరమే ఇవ్వమని చెప్పేసి స్వయంగా విద్యాశాఖ మంత్రులే లోకేష్ గారే స్వయంగా ప్రకటించారు, ఈ సంవత్సరం ఇవ్వము అని చెప్పి. తల్లికి వందనమైతే ఇవ్వలేరంట కానీ మళ్ళీ ఒక మాట కూడా చెప్పారు, నాన్నకు మాత్రం ఇంధనం ఇస్తామంటున్నారు. అది 99కే. ఈరోజు ఎమ్మెల్యేలు పోతున్నారు, పొద్దు స్కూళ్ళకు కూడా పోతారు. చెప్పండి వాళ్ళ తల్లిదండ్రులకి మాట చెప్తాం, అమ్మకు వందనం ఈ సంవత్సరం ఇవ్వము, మీ నాన్నకు మాత్రం మంది ఇస్తాము 99కే. క్వార్టర్ తాగేవాళ్ళు 2 క్వార్టర్లు కూడా తాగమని చెప్పండి మీ నాయనకు అని చెప్తారా?